హాయ్ ఫ్రెండ్స్, నిన్న షార్ట్ వీడియోలో పర్ఫెక్ట్‌గా దోస పిండి ఎలా చేసుకోవాలో చూపించాను కదా! దోస పిండితో దోసలు ఎంత బాగా వచ్చాయో చూపిస్తాను రండి. మీకు కావాల్సినంత దోస పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని, పిండికి సరిపడా సాల్ట్, చిటికెడు వంట సోడా, కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, పిండి కన్సిస్టెన్సీ వీడియో క్లిప్‌లో ఉన్నట్టుగా ఉంటే సరిపోతుంది. దోస పెనంని బాగా హీట్ చేసుకొని, ఒక గంటె దోస పిండి తీసుకొని, పెనం మొత్తం ఈవెన్‌గా పల్చగా స్ప్రెడ్ చేసుకొని, హై ఫ్లేమ్‌లోనే దోసను రోస్ట్ చేసుకొని, పైన నుండి కొంచెం ఆయిల్ వేసుకొని, 3 మినిట్స్‌లోనే దోస క్రిస్పీగా పేపర్ దోసలాగా రోస్ట్ అయిపోతుంది. ఈ క్రిస్పీ దోసని వేరొక సైడ్‌కి ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే తినేయొచ్చు. దోసలు సాఫ్ట్‌గా రావాలంటే పెనం బాగా హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఒక గంట దోస పిండిని కొంచెం మందంగా పెనం మీద ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని, పైన నుండి ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో రోస్ట్ చేసుకుంటే స్పాంజీ దోస రెడీ. ఒకే రకమైన దోస పిండితో దోసలు క్రిస్పీగా వస్తాయి. అలాగే సాఫ్ట్‌గా కూడా వస్తాయి. ఈసారి ఎప్పుడైనా దోస పిండి కలిపేటప్పుడు నేను చెప్పిన ప్రాసెస్‌ని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.